చదివేవాడు వేరేవాడైతే రాసేవాడు మేధావి అన్నటువంటి కోణంలో నడుస్తుంది ప్రస్తుతం. ఓ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏంటంటే, నాగార్జున జగన్కి షాక్ ఇచ్చాడు. ఇదివరకు జైల్లో ఉన్నప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి మరీ పరామర్శించాడు. అట్లాంటి నాగార్జున ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టలేదు. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టి అక్కడ శబరికి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. తద్వారా జగన్కి షాక్ ఇచ్చాడు. జగన్కి ఓటేయమని చెప్పి ఏ రోజున నాగార్జున అడగలేదు. గెలిచినటువంటి సందర్భంలో అభినందన మాత్రమే తెలియజేసుకొచ్చాడు. ఆయన చంద్రబాబుకు కూడా అట్లాగే అభినందనలు తెలియజేసుకొచ్చాడు. ఆయన రాజకీయ ఎఫిలియేషన్ ఏం పెట్టుకోడు. అదే సందర్భంలో జగన్ని ఎంత ప్రేమిస్తాడు, చంద్రబాబుని అంతే ప్రేమిస్తాడు. ముందు ఇక్కడ అట్లాంటి వాళ్ళు బిజినెస్ మెన్స్. కేసీఆర్ని ప్రేమించాడు. అదే సందర్భంలో దెబ్బతిన్నటువంటిది ఏంటది, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో. అట్లాంటి రేవంత్ రెడ్డి ఏమైనా ద్వేషించాడా? రేవంత్ రెడ్డితో పిలిస్తే మీటింగ్కి వెళ్ళలేదా? కాబట్టి అట్లాంటి వాళ్ళు వ్యాపారం చేసేటటువంటి సినీ నటులు ఎప్పుడూ కూడా వివాదాలు పెట్టుకోరు. దానికి ఏదో పార్టీల ముసుగేసుకుని ఒక పార్టీకి అన్యాయం చేశాడు, ఇంకో పార్టీకి న్యాయం చేశాడంటే ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది లేదు, లేకపోతే చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన వల్ల ఒరిగేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. కాకపోతే మన దాన్ని ఏమంటారు, స్వకుచ మర్దనం అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నటువంటి కథనాలు ఇవి.